ఫ్రెండ్స్ ఇదిగో పెసరట్టు దోశ చూడండి. ఇప్పుడే పెసరట్టు దోశలు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్, తినాలని. చూడండి, పెసరట్టు దోశలు బాగుంటాయి, వేసుకోండి ఫ్రెండ్స్. దీని ప్రాసెస్ ఎలాగో చెప్తా. అల్లం, జీలకర్ర ఇవి వేసి, అల్లం వేసేసి ఒక 4 పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత కొంచెం బియ్యం వేసి పెసలు నానబెట్టి మంచిగా నానినాక రుబ్బుకోవాలి. కొద్దిగా బియ్యం, ఎందుకంటే దోశ పెరుగు కొతుక్కోకుండా మంచిగా వచ్చింది. తర్వాత దాంట్లో పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు వేసేసి మిక్సీ పట్టేసుకొని ఇక ఇలా దోశ పోసుకోవాలండి. దీంట్లో నేతితో పోస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేతితో వేస్తే చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చింది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు అందరికీ పెసరట్ల గురించి తెలుసు, కానీ ఇక వీడియో గురించి పెట్టుకోవాలి కదా ఫ్రెండ్స్. నేను మరి ఇక దోశలు వేస్తున్నాను, ఇప్పుడే వేస్తున్నాను. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉండేది, చాలా రుచిగా ఉండేది ఫ్రెండ్స్. మీకు నచ్చింది. ఇదిగో నచ్చిందా ఫ్రెండ్స్? ఇది పెసర దోశ, ఓకేనా? చూడండి, కొన్ని బియ్యం వేసాం ఫ్రెండ్స్, ఎందుకంటే మా జనం ఎక్కువ, మా వాళ్ళు దగ్గర 7-8 మంది ఉంటాం. ఈ బియ్యం వేయకపోతే సాల్దని బియ్యం వేసారు. చూడండి దోశ. మీరు కూడా ఇలా చేసుకోండి. దీంట్లో ఒక 4 పచ్చిమిరకాయలు, అల్లం వేసి కొన్ని బియ్యం, పెసలు నానబెట్టి రుబ్బేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉండిద్ది, రుచిగా ఉండిద్ది. ఓకేనా ఫ్రెండ్స్? చూడు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. దాంట్లోకి చట్నీ, ఓకేనా? టమాటా చట్నీ, ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్, బాయ్.